అధికారంలో ఉన్న నేతలు తనను ఎవరు విమర్శించడం, ప్రశ్నించడం సహించలేకపోతున్నారా? ఈ కొత్త సంస్కృతి ఎందుకొచ్చిందంటారు? అంటే రాజకీయాల్లో రోజు రోజుకు ఇన్సెక్యూర్గా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అభద్రతా భావం ఫీల్ అవుతున్నారు. ఎక్కడ ప్రజలు తమల్ని ఓడిస్తారేమో, ప్రజలు తమల్ని తిరస్కరిస్తారేమో అన్న భయం వారికి పట్టుకుంది. నిజంగా ప్రజల మెప్పును పొంది ప్రజలకు మేలు చేసి అధికారంలోకి రావాలనుకునే వాళ్ళకి భయం ఏముంటుంది? ఎవరెవరు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే, మీడియాలో కథనాలు వస్తే, యూట్యూబ్లో ఏదో వస్తే అధికారంలో ఉన్న వాళ్ళు ఓడిపోతారా? సో అలా ఓడిపోవాలంటే చాలామంది ఓడిపోవాలి. రాజకీయ పార్టీలకు చాలా చోట్ల నుంచి విమర్శలు వస్తూనే ఉంటాయి. ప్రజలు విమర్శలను చూసి ఓటు వేయరు. ప్రజలు తమ జీవిత అనుభవాలను చూసి ఓట్లు వేస్తారు. అందువల్ల ప్రభుత్వాలు మెరుగ్గా పనిచేస్తే ప్రజలు ఎన్ని విమర్శలను చూసినా విన్నా పట్టించుకోరు. అల్టిమేట్గా వాళ్ళనే తిప్పికొడతారు. దేశంలో మనం అనేక ఎన్నికలు చూస్తున్నాం కదా. అందువల్ల పార్టీలు ఫోకస్ చేయాల్సింది ప్రజలకు ఎలా మేలు చేయాలని. విమర్శించేవారు ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ ఉంటారు. నిజంగా ఆ విమర్శలో న్యాయం ఉంటే ఆ విమర్శలను నుంచి తెలుసుకొని కరెక్షన్ చేసుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో కొత్త పింఛన్లు ఇవ్వలేదు అని పింఛన్దారులలో కొంత అసంతృప్తి ఉంది. అలాగే మీకు యూత్లో ఉద్యోగాల కల్పన ఆశించిన స్థాయిలో లేదు అన్న అసంతృప్తి ఉంది. మామిడి, మిర్చి, పొగాకు లాంటి వివిధ రైతాంగ వర్గాల్లో అసంతృప్తి ఉంది. ఇది విమర్శకుడిగా నాలాంటి వాడు చెప్పాడు అనుకోండి. ఈ అసంతృప్తిని సరిచేయకుండా నా మీద పడితే ఉపయోగం ఏముంటుంది? నా నోరు మూయించితే అసంతృప్తి ఆగిపోతుందా? అసంతృప్తి రాజకీయంగా కూటమిని కాటువేయకుండా ఉంటుందా? అందువల్ల నా నోరు మూయించడం కన్నా కూడా ప్రజలకు ఉన్న ఈ అసంతృప్తిని ఎలా తగ్గించాలి, ఏ చర్యలు తీసుకొని ప్రజల మెప్పును పొందాలనేది కనుక కూటమి ఆలోచిస్తే వాళ్ళకే రాజకీయంగా లాభం. విమర్శకులు ఇప్పుడు కూడా రాబోయే ప్రమాద గంటికలు మోగిస్తారు. మీకే లాభం, అది అధికారంలో ఉన్న వారికే లాభం. ఆ ప్రమాద గంటికలకు స్పందిస్తే మేము స్పందించము అనేది అంటే పాము వస్తుంది అనుకోండి, పాము ఎక్కడ కాటు వేస్తుందో అని ఎవరో అలర్ట్ చేస్తారు. నువ్వు పాము కాటు వేయబోతోంది అని అలర్ట్ చేసిన వాళ్ళ మీద అటాక్ చేస్తే ఏమవుతుంది? ఆ పాము కాటు నుంచి తప్పించుకోవడం ఎలా ఆలోచించాలి. ఇప్పుడు కూడా ప్రభుత్వాలకు ప్రజల అసంతృప్తి అనే రాజకీయ కాటు పడితే పడే ప్రమాదం ఉందనుకోండి, దాని నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచించాలి తప్ప ఆ ప్రమాదాన్ని సూచించిన వారు, ప్రమాద హెచ్చరికను ముందే తెలియజేసిన వారిపైన అటాక్ చేస్తే ఏమొస్తుంది? నిజంగానే అలాంటి ప్రమాదమే లేదనుకోండి, ఏ విశ్లేషకుడు ఏమి చెప్పినా, ఏ విమర్శకుడు ఏం చేసినా, ఎవరు కావాలని ప్రచారం చేసినా జనం నమ్మరు కదా. ఇప్పుడు మీరు ఉదాహరణకు ఈ 2024 నుంచి 60 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి పింఛన్ ఇవ్వండి. ఇవ్వలేదని ఎవరన్నా యూట్యూబ్లో వీడియోలు పెడితే ప్రజలు ఒప్పుకుంటారా? ఇది విసిరి కొడతారు. సో అందువల్ల రాజకీయ పార్టీలు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ప్రజలకు ఏ విషయంలో సంతృప్తి ఉంది, ఏ విషయంలో అసంతృప్తి ఉంది. ఒక రకంగా విమర్శకుల వల్ల లాభం. కౌటిల్యుడు అంటాడు, చుట్టూ విమర్శకులను పెట్టుకున్న రాజే మంచి రాజుగా, సక్సెస్ఫుల్ రాజుగా ఉండగలుగుతాడని. సొంత పార్టీ వాళ్ళు, వంది మాగదులు రోజు మెచ్చుకునేవారు చుట్టూ ఉంటే ప్రమాదం వచ్చేదాకా తెలియదు. అన్ని రాజకీయ పార్టీల అనుభవాలు అదే కదా. లేకపోతే 100 సీట్లకు పైగా గెలిచిన చంద్రబాబు నాయుడు 2014లో 5 ఏళ్ల తర్వాత 23 సీట్లకు ఎందుకు పడిపోతాడు? 151 సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 11 సీట్లకు ఎందుకు పడిపోతాడు? 88 సీట్లు గెలుచుకున్న కేసీఆర్ 37 సీట్లకు ఎందుకు పడిపోతాడు? సో 303 సీట్లు గెలుచుకున్న నరేంద్ర మోడీ 240కి ఎందుకు పడిపోతాడు? విమర్శకులు చెప్పే ముందస్తు హెచ్చరికల్ని పట్టించుకోకుండా విమర్శకులపైనే దాడి చేస్తాం, నోరు మూయిస్తాం, విమర్శలను మేము వినము, వాళ్ళందరూ మా రాజకీయ ప్రత్యర్థులే, వాళ్ళందరినీ ప్రతిపక్షాల ఖాతాలో వేసి దులుపుదాం అంటే ఏం జరుగుతుంది? అల్టిమేట్గా మీరే నష్టపోతారు. మాకేం నష్టం?